విజయవాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. విద్యుత్ కోతలు లేవని చెబుతున్నారు, కానీ 3 గంటల పాటు కరెంట్ కోతలు పెడుతున్నారు. నిన్న గాలివాన బీభత్సం వస్తే కనీసం ముందస్తు చర్యలు తీసుకోలేదు. మాట్లాడితే హైటెక్ ప్రభుత్వం అని చెబుతారు. కానీ నిన్న విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 2 చనిపోయారు. మృతులకు ప్రభుత్వం పరిహారం అందించాలి. అప్రకటిత విద్యుత్ కోతలు పెడుతున్నారు. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు కరెంటు వస్తుందో సమాధానం చెప్పే నాదుడే లేరు. ఫుడ్ కోర్టుల్లో జనరేటర్లతో విద్యుత్ సరఫరాలతో పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు దందా చేస్తున్నారు. ప్రభుత్వం మేల్కొనకపోతే ప్రజలు కలిసి ఉద్యమం చేస్తాము అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. కొద్దిసేపు గాలివానకే విజయవాడ అతలాకుతలం అయిపోయింది. హోంగార్డులు జానీ ఈట్ స్ట్రీట్లో సూర్యప్రకాష్ మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ముందు జాగ్రత్త చర్యలతో తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హోంగార్డ్ జానీ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. జానీ కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి. ఈట్ స్ట్రీట్లో మృతి చెందిన సూర్యప్రకాష్కు 50 లక్షల పరిహారం ఇవ్వాలి. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ప్రజలు ఫోన్ చేసిన అధికారుల నుంచి స్పందన రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారుల బాధ్యతతో పనిచేశారు. కూటమి ప్రభుత్వంతో నాయకులు పట్టించుకోవడం లేదు. అధికారులు పనిచేయడం లేదు. ఈట్ స్ట్రీట్లో ప్రైవేట్ వ్యక్తులు జనరేటర్లు దందా చేస్తున్నారు. ఈట్ స్ట్రీట్లో మృతి చెందిన సూర్యప్రకాష్ కుటుంబానికి ఎవరు సమాధానం చెబుతారు? తక్షణమే హోంగార్డ్ జానీ, సూర్యప్రకాష్ కుటుంబాలకు 50 లక్షల పరిహారం అందజేయాలి.